నువ్వు మళ్ళీ ఏం చేసావు? నా పేరు విల్. నేను ఒక సైన్స్ స్టూడెంట్ని. సైన్స్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఎగ్జైట్మెంట్, ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నాకు చీకటి కంటే చీకట్లో ఉండే నెగిటివ్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవడం ఎంతో ఎగ్జైట్ చేస్తుంది. ప్రజెంట్ అదే నా ప్రాజెక్ట్ కూడా. లిమిట్స్ పెట్టుకొని అందరితో కలిసి వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకు మంత్లీ రొటీన్ ఇంకొకటి ఉంది. పెద్ద పెద్ద బలిసిన బాబుల అకౌంట్ని హ్యాక్ చేసి మనీ దోచుకోవడం అంటే దాచుకునే అంత కాదు, జస్ట్ మాకు అవసరపడే అంత. ఇదిగో వీడే నా ఫ్రెండ్ ఫిన్. అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం మాత్రమే నా పని, హ్యాక్ చేసేది వీడే. ఈ మంత్ మనీ సంపాదించాల్సింది ఈ అకౌంట్స్ నుంచే. ఈ మంత్ అయినా కొన్ని అకౌంట్స్ కొని పెంచాల్సిందే. ఇట్స్ టూ హార్డ్ మ్యాన్. ఇవి ఇవ్వడానికే వాడు చచ్చిపోతున్నాడు. ఈసారి అయినా అకౌంట్స్ పెంచావా? నీకేంటి బ్రో, డీటెయిల్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతావు. దొరికితే బ్యాంక్ కౌంటర్ నుంచి కోర్టు భూమి వరకు వెళ్ళేది నేను. ఇంతకు మించి రిస్క్ చేయలేను బ్రో. అయినా క్రోర్స్ ఉన్నవాడికి $500 పెద్ద మ్యాటర్ కాదనుకుంటా. వెల్ ల్యాబ్కి వెళ్తే వస్తున్నావా? ఐఎమ్ టూ టైర్డ్ బ్రో, యూ క్యారీ ఆన్. సరే నేను వెళ్తున్నా. హే ఫిన్. హే విల్. ల్యాబ్ ఎలా జరిగింది? యాజ్ యూజువల్. ఫిజిక్స్ ఈజ్ మేడ్ ఫర్ మ్యాడ్ మ్యాన్ అని ఊరికే అనలేదు. అయినా ప్రాజెక్ట్ అయ్యేదాకా ఏం చెప్పలేం. అయినా ప్రాజెక్ట్ దేని మీద? జస్ట్ సెకండ్, నేను బ్యాగ్ మర్చిపోయి ఇప్పుడే వస్తున్నా. ప్రాజెక్ట్ దేని మీద? వోమ్ హోల్స్. ఆ ప్రాజెక్ట్ మెంటర్ ఎవరు? జాన్. అయితే అతని దగ్గర చాలా నేర్చుకోవచ్చు. అది పక్కన పెట్టు. మార్నింగ్ ల్యాబ్కి రానని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు?
యా, నా ప్రాజెక్ట్లో ఒక డౌట్ ఉండే. సార్ విలియమ్స్ని కలవడానికి వచ్చా. విలియమ్స్ 1 hour బ్యాకే వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంకా? నీకోసమే చూస్తున్నా. మళ్ళీ రోజు వెనక ఏం చేస్తున్నావు? అది నేను చూసా డ్యూడ్, నిజం చెప్పు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ రోజీ. మరి చెప్పావా? లేదు, లవ్ అంటే రోజు తన వెనకాల తిరిగే లవ్ కాదు. మరి నాకు ఎప్పుడైనా లోగా ఫీల్ అనిపించినప్పుడు తనని చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. ఐ మీన్ కంటెంటెడ్ ఫీల్ ఎట్ దట్ మూమెంట్. మరి ఈరోజు లో ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈరోజు కూడా ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. రోజు అయితే చిన్న పొగొచ్చేది, కానీ ఈరోజు పెద్ద ఫైరే వచ్చింది. డ్యూడ్, యు నో వన్ థింగ్, సక్సెస్ ఆల్వేస్ కమ్స్ క్లోజర్ టు ద ఫెయిలియర్ రాదర్ దెన్ స్టేబిలిటీ. నువ్వు డే టైంలో కనపడేవిని చూడడానికి ట్రై చేస్తున్నావు. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు అనుకో, సక్సెస్ అవుతావు. హలో, నేను వచ్చేసాను. మీరు ఎక్కడున్నారు? Your brain working overtime for nothing, Davins. Drop the supply and vanish. మీరు నన్ను ట్రాప్ చేసిన తీజి కాదు, ఈ సప్లీ యూజ్ చేయడం. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. Mr. Davins, world doesn't change with good intentions. It changes with actions. That's why we are both here. Do what I say. ఫక్.
వెల్ ఒకసారి అది ఇలా ఇవ్వు, నేను చెక్ చేసి ఇస్తా. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. వి షుడ్ చెక్ ఇట్ వన్స్. లెట్స్ గో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వస్తా. ఏంటిది, ఎందుకు వర్క్ అవ్వట్లేదు? డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? Alert! Alert! Someone is watching you. Someone is watching you. Clement 3, are you launching today? Are you launching today? No, I'm not launching. Supply has already launched. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. I suspect someone noticed our existence. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. రియల్లీ డ్యూడ్, అసలు ఇంత జరుగుతున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు నేనేం చూస్తున్నాను. కానీ సెకండ్ టైం చూసినప్పుడు విల్, ఆ ఫార్ములా నీది, నీకు తెలియదా నువ్వేం చూస్తున్నావు? ఆ ఫార్ములా నాది మాత్రమే కాదు. వాట్? విల్, ఇప్పుడు ఇంకో షాక్ ఇవ్వకు. షాక్ కాదు, ఆ కాంటాక్ట్ రెడీ చేయకముందు నేను రోజుని కలిశాను. ఆ కాంటాక్ట్ రెడీ కావడానికి తను కూడా ఒక రీజన్. బ్రో ప్లీజ్ ప్లీజ్ కొంచెం గ్యాప్ ఇవ్వు. అసలు వాడు ఎలా ఉన్నాడు? సేమ్ మనలానే ఉన్నాడు, కాకపోతే ఆ కాంటాక్ట్ పెట్టుకుంటేనే కనిపిస్తున్నాడు. అలా జరగడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆల్రెడీ జరిగింది. వాడు ఖచ్చితంగా మన కోసం వస్తాడు. మనం ఎలా అయినా వాడి నుంచి సేవ్ అవ్వాలి. సేవ్ కాదు, సర్వైవ్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఆ కాంటాక్ట్ మన దగ్గర ఉండకూడదు. ఆ కాంటాక్ట్ లేకపోతే వాడిని మనం చూడలేం. అది ఉంటే మనం ఇంకెవరిని చూడలేం. థింక్ వైజ్లీ డ్యూడ్, థింక్ వైజ్లీ. ఆ కాంటాక్ట్ని డిస్ట్రాయ్ చేసి ఫినిష్ ఇట్. ఫిన్, ఐ కాంట్ డూ దట్. నేను చేయలేదే నన్ను చేయమని చెప్తున్నావు. వెల్ వెల్, నువ్వు చాలా కష్టపడ్డావు, ఐ నో దట్. బట్ ఇంత కష్టపడ్డది మధ్యలో ఆగిపోవడానికైతే కాదు. నువ్వు అనేవాడి ఉంటే ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. ఆలోచించు.
నేను చూడనంత సీక్రెట్ ఏం చేస్తున్నావు? అది రోజుతోటి చాట్ కొంచెం పర్సనల్. I didn't guess it. It went too far. ఆగు, ఆగు, ఆగు. ఒక్క నిమిషం ఆగు, ఆగు. వెల్ నువ్వు మళ్ళీ ఏం చేసావు? నేనేం చేయలేదే. నువ్వేం చేయకుండా వాడు మన వెనుక పడడానికి మళ్ళాగా మనిషి అయితే కాదు. అయినా మనం ఆ రోజే డిసైడ్ కదా దాని జోలికి వెళ్ళొద్దని చెప్పి. ప్రతిదానికి నన్నే పాయింట్అవుట్ చేసావేంటి ఫిన్? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నావు స్టార్ట్ చేసిందే నువ్వు. ఫిన్, ఇంకెక్కువ మాట్లాడకు. వెళ్ళి నీ వర్క్ చూసుకో. నేను నీతో మాట్లాడుతున్నావు అటు ఇటు చూస్తావేంటి? అనవసరంగా గొడవని స్టార్ట్ చేయకు. గొడవ స్టార్ట్ చేసింది నేను కదా. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. వెల్ యూ షుడ్ టేక్ మైండ్ టు. స్టాప్ ఇంకా చాలు, ఇంకా చాలు. స్టాప్ ఇట్. వాడు వెళ్ళిపోయాడు. ఎవరు? అదే ఆ రోజు నేను పార్క్లో చూసినవాడు, ఈరోజు బ్రిడ్జ్ దగ్గర చూసినవాడు. అంటే ఇంతవరకు ఇక్కడ ఉన్నాడా? ఎస్. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి మన రూమ్కి వచ్చాడు. అంటే ఇంకా లెన్స్ నువ్వు యూజ్ చేస్తున్నావా? అవును, చేస్తున్నా. ఇప్పుడు ఆ లెన్స్ ఎక్కడ ఉన్నాయి?
అసలు ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? ఇది తెలుస్తేనే ఎంత గొడవ చేసావు, ఇంకా మొత్తం తెలిస్తే షాక్ అయిపోతావు అని చెప్పలేదు. సరే మరి నెక్స్ట్ టైం చేద్దాం, అందుకు నువ్వు చెప్పు. ఐ థింక్ వాడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? It's over, kiddo. I'm still around. నైస్ యాక్టింగ్ కిడో, బ్రావో. అంటే ఇప్పుడు నన్ను మ్యానిపులేట్ చేయడానికి ఏమీ తెలియని ఫ్రెండ్తో గొడవ పడితే హో ఐ ఫాలోడ్ ఎ రాంగ్ పర్సన్ అని చెప్పి వెళ్ళిపోతా అనుకున్నావు కదా. ఐ డోంట్ ఫాలో ది పర్సన్, ఐ ఫాలో బ్రెయిన్స్, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఫకింగ్ హ్యూమన్. నీ పూర్ ఫ్రెండ్తో కలిసి బాగానే ప్లాన్ చేసావు, బట్ యు ఫెయిల్డ్ కిడో. మీరన్నీ బాగానే మేనేజ్ చేశారు, బట్ ఆ పోస్టర్లో ఉన్న నీ ఐడియాని కవర్ చేయలేకపోయావు. ఇప్పుడెలా చూస్తావు? హౌ? ఎలా చూస్తావు? ఐ లైక్ యూ కిడో. నన్ను చూడాలనే నీ ఆలోచన నాకు నచ్చలేదు. మీరు లిమిట్స్ క్రాస్ చేసినందుకు మిమ్మల్ని చంపాలా, లేదా ఈ ఐడియాని బ్రెయిన్ది కాబట్టి దాన్ని స్మాష్ చేయాలా? చూసింది మీ కళ్ళు కాబట్టి ఇంకొకసారి చూడకుండా కొత్తగా ఏమైనా చేయాలా? హ్యూమన్ క్రియేషన్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ విచ్ మస్ట్ థాట్ బిఫోర్ క్రాసింగ్, అదర్వైజ్ యూ విల్ సీ ఏ న్యూ క్రియేషన్. నాకు తెలుసు కిడో, ఇంకోసారి నన్ను చూడడానికి ట్రై చేయవని. స్టిల్ ఐ వాంట్ యూ, డోంట్ రిపీట్ దిస్. Who are you? ఇప్పటివరకు ఆ కాంటాక్ట్ నీ ఐలో ఉన్నా నాకెందుకు కనిపించలేదు? రీసెంట్గా మళ్ళీ కాంటాక్ట్ మీద వర్క్ చేసినప్పుడు దానికి ఒక సెన్సార్ ఒకటి క్రియేట్ చేశాను. అది మన ఐబాల్కి అటాచ్ చేయగానే ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతుంది. హలో. Hello, Will. ఎస్, హూ ఆర్ యూ? My name is Robinson from Team Dark. Get ready, we'll meet soon.